మహాదేవుడును మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఉదయకాల మన్నా అనే చక్కని కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ నిండు హృదయంతో వందనాలండి. దేవుని మహాకృప మీకు తోడై ఉండును గాక. ఎలా ఉన్నారు మీరు? దేవుని కృపలో మీరందరూ క్షేమమే కదా? మీరు, మీ పిల్లలు, మీ కుటుంబాలు ఆశీర్వదింపబడును గాక దేవుని ద్వారా. దేవుని వాక్యంలోకి వెళ్ళి దేవుని మాటలు ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి 8వ కీర్తన 2వ వచనాన్ని మనం చదువుదాం. శత్రువులను పగతీర్చుకొని వారిని మాన్పివేయుటకై నీ విరోధులను బట్టి బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు స్తుతుల మూలమున నీవు ఒక దుర్గమును స్థాపించి ఉన్నావు. స్తుతుల మూలమున నీవు ఒక దుర్గమును స్థాపించి ఉన్నావు. స్తుతులు, స్తోత్రాలు. ప్రియులారా, నేను మిమ్మల్ని ఒక మాట అడుగుతున్నా, మీరందరూ దేవుణ్ణి స్తుతిస్తారా? దేవునికి స్తోత్రాలు చెల్లిస్తారా? ప్రతి ఉదయకాలమే నిద్రలేచి సూర్యుని కంటే ముందే మేల్కొని దేవుని పాదాల దగ్గర కూర్చొని చేతులెత్తి ఈ మంచి రోజు మరలా మాకు ఆయుష్ పొడిగించి ఇచ్చావయ్యా అంటూ దేవుణ్ణి మీరు స్తుతిస్తారా? అసలు దేవుడు ఏమై ఉన్నాడో, ఆయన ఎంత గొప్పవాడో, ఎంత శక్తి కలిగినవాడో, ఎంత ప్రేమమయుడో, పరిశుద్ధ గ్రంథంలో ఆయన కార్యాలన్నీ కూడా ఎలా ఉన్నాయో అవన్నీ కూడా మీరు ఆలోచించి దేవుణ్ణి, ఆయన నామాన్ని, ఆయన గొప్పతనాన్ని స్తుతిస్తూ సమయాన్ని గడుపుతారా? దేవుణ్ణి కొనియాడతారా? దేవుడు మీకు చేసినటువంటి మేలులన్నిటి కొరకు, ఎన్ని మేలులండి! మర్చిపోతే నేనేం చేయలేను, కానీ గుర్తుపెట్టుకుంటే ఎన్ని మేలులు మనకి. ప్రియులారా, ఆ మేలులన్నీ తలంచి, మేలులన్నీ కూడా జ్ఞాపకం చేసుకొని దేవునికి వందనాలు చెల్లిస్తారా? స్తుతులు చెప్తారా? ఇంకా చేయబోతున్నటువంటి మేలులన్నిటి కొరకు దేవుణ్ణి స్తుతిస్తారా? మన జీవితంలో కొన్ని శ్రమగా ఉంటాయి, కష్టంగా ఉంటాయి. మనం అనుకున్నవి జరగల గత కాలంలో, రేపు కూడా జరగకపోవచ్చు కొన్ని. వాటి కొరకు కూడా దేవుణ్ణి స్తుతిస్తారా? అదేంటి అయ్యగారు, వాటి కొరకు దేవుణ్ణి ఎలా స్తుతిస్తామండి? ఏదైనా జరిగిన మేలు కొరకే కదా అంటారా? కాదండి. జరిగిన మేలు, జరగబోయే మేలు, వాటి కొరకు మాత్రమే కాదు, అసలు జరగనటువంటి కార్యాల కొరకు, దేవుడు మన జీవితంలో చెయ్యని పనుల కొరకు కూడా దేవుణ్ణి నీవు స్తుతించాలి. ఎందుకు? అందులో దేవునికండి చాలా మంచి ఉద్దేశం ఉంటుంది. మన మానవ మనసుకి అది అర్థం కాదు. మనం అది జరిగితే బాగుండు అనుకుంటాం, కానీ అందులో ఏదో ప్రమాదం ఉంది, నష్టం ఉంది మనకి. అందుకే తండ్రి దాన్ని తప్పిస్తాడు, జరగనివ్వడం. అది ఈ మానవ మనసుకి అర్థం కాదు. కానీ విశ్వాసం అనేది ఎలాంటిదంటే, మనలో అర్థం కానటువంటి ఇలాంటి సంగతులు కూడా ప్రభువుకు వందనాలు చెప్పాలి, స్తుతులు చెల్లించాలి. ఎందుకంటే ఆయనకు ఎప్పుడు మన మీద మంచి ఉద్దేశమే ఉంటుంది. ఆయన తండ్రి కదండి, తండ్రి కదా, మంచి ఉద్దేశం ఆయనకు. నేనైతే అంతేనండి. జరిగినటువంటి మేలులన్నిటికీ దేవుని స్తుతిస్తాను, జరగని వాటికి దేవుని స్తుతిస్తాను. నువ్వు మంచి దేవుడవయ్యా, నీకు మంచి ఉద్దేశమే ఉంటుంది అని. మూడవదిగా, చేయబోయే మేలుల కోసం దేవుని స్తుతిస్తాం. ప్రియులారా, మనం స్తుతించటానికి ఎన్ని విషయాలు ఉన్నాయి. ఆయన గొప్పతనం గురించి స్తుతిస్తుంటే ఎన్ని సంగతులు. నేను ఒక మంచి మాట చెప్పనా? ఒక అన్నయ్యగా, దైవజనుడిగా, ప్రతి ఉదయకాలం అండి 5 గంటలకే నిద్ర లేవండి. ఇంకొక 10-15 నిమిషాలు ముందే సుమా లేచి కళ్ళు కడుక్కొని 5 గంటలకు మోకాళ్ళ మీద ఉండండి. 5 నుండి 6 గంటల వరకు 1 గంట దేవుని పాదాలు పట్టుకొని ఈ రీతిగా స్తుతి ప్రార్థన చేయండి. ఇక మీ జీవితంలో ఎన్ని గొప్ప కార్యాలు జరుగుతాయో, మీరు ఎంత ఆత్మీయంగా ఫలభరితంగా మారుతారో, ఎంత దేవునికి దగ్గర అవుతారో మీరే చూద్దురు. కానీ ఇంతకీ అసలు స్తుతించడం ద్వారా మనం పొందే మేలేంటో చెప్పనా? ఇక్కడ ఒక వాక్యం రాసి ఉందండి, స్తుతుల మూలమున. ఎంత చక్కని మాట అండి! మీరు కూడా అండర్లైన్ చేసుకోండి. స్తుతించకపోతే కాదు, స్తుతుల మూలమున దేవుడట ఒక దుర్గమును స్థాపిస్తున్నాడట. చిన్నపిల్లలు స్తుతించినా కూడా, బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు దుర్గమును స్థాపిస్తున్నాడు వారి స్తుతుల మూలంగా.
ఇంతకీ దుర్గం అంటే ఏంటో తెలుసండి? కోట. దుర్గం అంటే ఒక కోట. కోట అంటే ఏంటి అర్థం? గొప్ప కాపుదల. రాజులు పెద్ద పెద్ద కోటలు కట్టుకునేవారు. ఎందుకని? ప్రొటెక్షన్, కాపుదల. ఆ కోటలోనికి శత్రువులు ప్రవేశించాలంటే అంత ఈజీ కాదు కదా. కనుక మనం ఎప్పుడైతే దేవుణ్ణి స్తుతిస్తుంటామో, ఎప్పుడైతే దేవుణ్ణి ఆరాధన చేస్తామో, ఎప్పుడైతే ఆయనకి వందనాలు చెబుతుంటామో, దేవుడు ఒక దుర్గాన్ని స్థాపిస్తున్నాడు. అంటే ఒక కోటను కడుతున్నాడంట స్తుతుల మూలమున. ఆ కోటలో దేవుని యొక్క గొప్ప కాపుదల, భద్రత. ఇక శత్రువు రాడు. ఒక దుర్గమే కట్టబడుతుంది స్తుతుల ద్వారా. దేవుడే గొప్ప దుర్గంగా, గొప్ప కాపుదలగా ఉంటున్నాడు. స్తుతుల సింహాసనం మీద ఆయన ఆసీనుడు అవుతారు కదండి. ఆయనే కోట. ఇంకా కోట అంటే ఏముంది? భక్తుడు అంటాడుగా, నా కోట, నా కొండ, నా దుర్గము నువ్వే అంటాడు కదా కీర్తనలో. ఆయనే కోటగా మారిపోతాడు, ఆయనే కాపుదలగా మారిపోతాడు స్తుతుల మూలంగా. ప్రియులారా, ఇక్కడ మనం చదువుకున్న ఈ వాక్యంలో శత్రువులను పగదీర్చుకునే వారిని మాన్పివేయుటకై అన్నాడు. శత్రువులు పగదీర్చుకునేవారు, వారిని మాన్పివేయుటకై నీ విరోధులను బట్టి. ఈ శత్రువులందరి బారి నుండి మనల్ని కాపాడటానికి, ఆ శత్రు దాడి మానిపోవటానికి, దేవుడు మనల్ని కాపాడి భద్రపరచటానికి మన స్తుతుల మూలంగా ఒక కాపుదల, ఒక దుర్గాన్ని, ఒక కోటను కడుతున్నాడు. దేవుడే ఆ కోటగా, కాపుదలగా మనకుంటున్నాడు. ఇక శత్రువైన సైతాను మనల్ని ఏం చేయగలడు? వాడు మనల్ని ఎలా ముడతాడు మీరు చెప్పండి? అందుకే బోలెడన్ని సార్లు మనం చెప్పుకుంటాం, ప్రార్థన ద్వారా, స్తుతించటం ద్వారా, దేవుని సన్నిధిలో మనం మోకాళ్ళ మీద ఉండి దేవుణ్ణి ఆరాధించటం ద్వారా సాతాను పారిపోతాడు, సాతాను దూరం అయిపోతాడు. స్తుతులనేవి దేవుని యొక్క గొప్ప కాపుదలను మనకు తీసుకొస్తాయి. ఇశ్రాయేలు చేయి స్తోత్రముల మీద దేవుడు ఆసీనుడై ఉన్నాడు అని వాక్యంలో మనం చదువుతుంటాం. ఇప్పుడే దేవుని కాపుదల పొందేటట్లు, శత్రువైన అపవాదిని, వాడి అనుచరులను నువ్వు జయించేటట్టుగా, వారి బారి నుండి నువ్వు కాపాడబడినట్లు, దేవుడే నీకు కోటగా ఉండి, ఒక దుర్గంలాగా ఉండి నిన్ను కాపాడునట్లుగా ఇప్పుడే నువ్వు స్తుతించు. ఇప్పుడే నువ్వు దేవుణ్ణి ఆరాధన చేయి, స్తోత్రాలు చెప్పు, వర్షిప్ చేయి. నీ జీవితంలో ఎంత గొప్ప కాపుదల, ఎన్ని కార్యాలు చూస్తావో నువ్వే చూద్దు. కానీ ఈ రోజు నుండి ప్రతి ఉదయకాలం 5 గంటలకి మోకాళ్ళ మీద పడి దేవుని స్తుతిస్తావుగా. దైవ దీవెన, ఆశీర్వాదం నీకు, నీ పిల్లలకు, నీ కుటుంబానికి గొప్ప కాపుదల, దీవెనలు నిండారులుగా కలుగునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మీకు వందనాలు. వెతబడిన సందేశం పిల్లలకు దీవెనకరంగా చేయండి. మీరే మా కొండ, కోట, దుర్గము మీరేనయ్యా. మా స్తుతుల మూలంగా మీరు గొప్ప కార్యాలు చేస్తారు, కాపుదలగా ఉంటారు. శత్రువులు, విరోధుల యొక్క బారి నుండి మమ్మల్ని కాపాడతారు. ముఖ్యంగా అపవాది యొక్క దాడి నుండి మమ్మల్ని రక్షిస్తారు. వాడు పారిపోయేటట్టుగా చేస్తారు మా యుద్ధ నుండి, కేవలం స్తుతుల మూలంగా. ప్రభు, ఈ వర్తమానం విన్న ప్రతి బిడ్డ కూడా ఈరోజు మొదలు ఉదయాన్నే లేచి నాయన చీకటిగా ఉన్నప్పుడే మోకాళ్ళ మీద పడి మిమ్మల్ని స్తుతించి మీ ద్వారా కలుగుతున్న గొప్ప ఆశీర్వాదము, దీవెన, కాపుదల పొందుటకు సాయం చేయండి. యేసు నామమున ప్రార్థన మనవులు అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుని మహాకృప మీకు తోడై ఉండును గాక. ఆమేన్. కలుసుకుందాం రేపు ఉదయకాలం.